శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు కదా. అవును, ఆయన లేకపోతే ఇప్పుడు లేరు, ప్రస్తుతం లేరు. ప్రస్తుతం లేదు, లేదు ప్రస్తుతం కూడా ఉన్నారు. అంటే జనాల హృదయాల్లో ఉన్నారు, మన జ్ఞాపకాల్లో సినిమాల్లో ఉన్నారు, మన జ్ఞాపకాల్లో ఉన్నారు. అవును, నో డౌట్. అయితే ఆయన అంత స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఆయన ప్రయోగాలు చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రికార్డు. ఆయన అంటే మొత్తం స్కోప్ 70mm ఈ కళ ఇవన్నీ కూడా ఆయన చేశారు. కౌబాయ్ సినిమాలు చేసే ధైర్యం చేసింది ఆయనే. అలాగే తర్వాత మన ఎన్టీ రామారావు గారు కూడా ధైర్యం చేయని అల్లూరి సీతారామరావు తీసింది ఆయనే. ఆయన గురించి ఆయన ఎవరు మర్చిపోతారు? ఎగ్జాక్ట్లీ. సో ఒక కెరియర్లో విజయం సాధించుకున్న తర్వాత అదే వారసత్వం మళ్ళీ కొనసాగాలని చెప్పేసి ఎవరు ఏ తండ్రి అయినా కోరుకుంటారు ఉంటారు కదా. ఖచ్చితంగా అది చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా ఎవరైనా సరే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగా ఈయన కూడా సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు రూపంలో ఈయన కూడా సక్సెస్ అయ్యారు. కానీ అంటే రమేష్ బాబు గారు కరెక్ట్, పెద్ద కొడుకు. ఏ తండ్రికైనా పెద్ద కొడుకు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా. అవును, అలాగే కోరుకున్నారు. అలాగే వచ్చాడు కూడా ఆయన. ఎంట్రీ రావడమే కాదు, మంచి సినిమాలు చేశారు ఆయన. అంత పెద్ద డైరెక్టర్లు చేశారు ఆయన. ఆ చేసినా కూడా ఒక దాదాపు టోటల్గా ఓవరాల్గా 15 సినిమాలు చేసిన తర్వాత ఆయన సినిమాలు వద్దనుకున్నారు ఆయన. ఎందుకంటే సక్సెస్ కావట్లే. ఒక పిక్చర్ సూపర్ హిట్ అయింది, మంచి సినిమాలు చేశారు ఆయన కూడా సక్సెస్ కావట్లేదు. సక్సెస్ కావడంతో ఆయనకి దీని నుంచి నిర్మాతగా దిగాడు ఆయన. సరే, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన ఫస్ట్ వైఫ్ ఇందిరాదేవి గారు. ఇందిరాదేవి గారికి వీళ్ళిద్దరు దంపతులకి ఆ సంతానంలో పుట్టిన పెద్ద కొడుకు రమేష్ బాబు. 2 కొడుకులు, 3 అమ్మాయిలు ఆయనకి. అమ్మాయిల్లో మంజుల, ప్రియదర్శిని, పద్మావతి గారు, ఈ 3 అమ్మాయిలు కూడా. మంజుల గారు కూడా ప్రొడ్యూసరు. ఆవిడ ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో వచ్చారు. షో అనే సినిమా చేశారు నీలకంఠ డైరెక్షన్లో. ఏమండి, తర్వాత ప్రియదర్శన్ అయితే సుధీర్ బాబు అని హీరో ఉన్నారు చూసారా, ఆయన భార్య ప్రియదర్శిని. పద్మావతి అని అరుణ గల్లా ఉన్నారు చూసారా, ఎంపీ చేశాడు ఆయన. గల్లా అరుణ్ కుమార్ గారి అబ్బాయి గల్లా జయదేవ్ ఎంపీగా చేసి రిజైన్ చేశారు. తర్వాత ఆయన భార్య ఇది అమర్ బ్యాటరీస్. కరెక్ట్గా చెప్పారు. ఏమండి, దీంట్లో 1965లో పుట్టాడు ఈయన, రమేష్ బాబు గారు. మనం రమేష్ బాబు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1965లో చెన్నైలో పుట్టాడు ఆయన. చెన్నైలో పుట్టిన తర్వాత అంత బాగా కృష్ణ గారి రూపురేఖలన్నీ వచ్చినాయి, అన్నీ ఇది వచ్చినాయి. కృష్ణ గారిలాగా ఉన్నారన్నారు. కరెక్ట్గా చూస్తే కృష్ణ గారిలాగా ఉంటారు, కొంచెం హైట్ తప్ప. ఏమండి, అలా వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే 1974లో, ముందు 71లోనే మోసగాళ్ళలో చిన్న బాల నటుడుగా వేసి 74లో మెయిన్ బాల నటుడుగా అల్లూరి సీతారామరాజులో వేయించారు. మనుషులు చేసిన దొంగలని కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. అప్పట్లో 12వ ఏట అది వచ్చారు. ఆ తర్వాత దాసనారాయణరావు డైరెక్షన్లో నీడ అనే సినిమా చేశాడు ఆయన. దాసనారాయణరావు డైరెక్షన్లో నీడ అనేసాడు. గురుగారు డైరెక్షన్లో 3 సినిమాలు చేశారు మొత్తం. సినిమా హీరోగా స్టార్ట్ అయింది మాత్రం వీళ్ళలో కాదు. ఈ దాసనారాయణ నీడ చేసిన తర్వాత సామ్రాట్ అనే సినిమా వి మధుసూదనరావు డైరెక్షన్లో చేశారు. ఫస్ట్ సామ్రాట్ ఇంట్రడక్షన్, హీరోగా ఇంట్రడక్షన్ 1987లో. ఏమండి, తర్వాత గురువుగారు డైరెక్షన్లో నీడ, మామ కోడలు, బ్లాక్ టైగర్, ఈ 3 సినిమాలు చేశారు. కానీ నీడ ఒక్కటి తప్ప మిగతా సినిమాలు పెద్దగా ఆడల గురువుగారు దాంట్లో. సామ్రాట్ అంతగా ఇంప్రెస్ చేయలే. ఏమండి, ఆ తర్వాత జంజాల గారు చిన్ని కృష్ణని తీశాడు, అది అయింది. కోదండరామరెడ్డి గారు బజార్ రౌడీ మాత్రం సూపర్ హిట్ అయింది. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో బజార్ రౌడీ అని తీశాడు. తర్వాత కె మురళీమోహన్ రావు డైరెక్షన్లో 5 సినిమా తీశాడు. తర్వాత మన ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్షన్లో
నా ఇల్లే నా కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం అని తీశారు. తర్వాత ఇంకో కొన్ని సినిమాలు దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాలు ఇలాంటి సినిమాలు చేశారు. బజార్ రౌడీ ఒకటే హిట్ అండి ఈ సినిమాలన్నింటిలో ఓవరాల్గా. ఈ 15లో బజార్ రౌడీ హిట్. మిగతా అన్నీ కూడా అంత ఈయన సైడ్ లోపం లేదు, రమేష్ గారి సైడ్ లోపం లేదు పెర్ఫార్మెన్స్లో. డైరెక్ట్గా తండ్రిని పోలిన నటన ఉందని కూడా పొగిడారు అందరూ. పెర్ఫార్మెన్స్ సైడ్ లేదు. పిక్చర్ హిట్ కాకపోతే అంతే కెరీర్. ఈయన కొడుకు దిద్దిన కాపురంలో కూడా ఉన్నారు కదా. ఆ కొడుకు దిద్దిన కాపురం ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా. కొడుకు దిద్దిన కాపురం మహేష్. ముగ్గురు కొడుకులు తండ్రి డైరెక్షన్లో చేశారు ఆయన. ముగ్గురు కొడుకుల్లో ఉన్నారు. ఏమండి ఇలాగ తండ్రి డైరెక్షన్లో కూడా చేశారు. ఈ 15 సినిమాల్లో కృష్ణ గారి 2 ఉన్నాయి. కలియుగ కర్ణుడు, ఇది ముగ్గురు కొడుకులు, ఇవన్నీ ఈ సినిమాలన్నీ ఆయన చేసినే ఉన్నాయి. ఆ తర్వాత ఇంతమంది డైరెక్టర్స్ చేసినా కూడా కెరీర్లో అంత ఉత్సాహం కనిపించలే ఆయనకి. డల్ అయ్యాడు కొంచెం ఆయన. అంటే కథల లోపం అండి. అంటే ఏదైనా సరే ఆయనకి ఆ స్టార్ అవ్వాలని లేదు జాతకం అంతే. ఇచ్చేదంటే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఏం లోపం లేదండి, పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. రమేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్లో కరెక్ట్గా తండ్రిలాగా నటించారని పేరు కూడా వచ్చింది అప్పట్లో, అని బాగా వచ్చింది. యాక్షన్ సైడ్ బాగా ఉంది, పెర్ఫార్మెన్స్ సైడ్ గురువు గారు కష్టపడి బ్లాక్ టైగర్ కూడా తీశారు యాక్షన్ సినిమా. కోర్టు సీన్లో కూడా అంతే మంచి సీన్లు ఉన్నాయి. ఈ అన్నీ కూడా అవి విషయం రాలా. టోటల్గా 15 సినిమాలతో ఆపేశాడు ఆయన. ఆపేసిన తర్వాత నిర్మాతగా దిగాడు ఆయన. నిర్మాతకి తండ్రి పేరు మీద కృష్ణ ప్రొడక్షన్స్ పేరు మీద ప్రొడక్షన్లోకి దిగి ఫస్ట్ తీసింది ఏంటంటే అర్జున్, గుణశేఖర్ డైరెక్షన్లో అర్జున్ అనే సినిమా తీస్తే సూపర్ హిట్. తర్వాత అతిథి, అది పెద్దగా పోలేదు, అది మహేష్ బాబుతో తీశాడు. అర్జును మహేష్ బాబే, ఇది మహేష్ బాబే. తర్వాత 3వ సినిమా కూడా మహేష్ బాబే, దూకుడు. ఈ 3 బాగానే ఉన్నాయి. ఈ ఉన్న పరిస్థితుల్లో ఈ అప్సెట్లో ఈ ఆర్టిస్ట్గా నేను పైకి రాలేదు అనే అప్సెట్లో ఆయన కొన్ని దీనికి అలవాట్లు లోనయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ఆయన. చివరి సినిమా ఏంటంటే ఎన్ శంకర్ డైరెక్షన్లో ఎన్కౌంటర్ అని వచ్చింది. ఎన్కౌంటర్ కృష్ణ గారి దీంట్లో, కృష్ణ గారితో చేశాడు ఆయన చివరి సినిమా అది. అంతకుముందు పచ్చతోరణం ఇలాంటి సినిమాలు అన్ని ఈ 15లో అన్నీ ఉన్నాయి. టోటల్గా 15 హీరోగా నటుగా 15 సినిమాలు. ఆ తర్వాత ఈ 3 సినిమాలు బాగా ఇది వచ్చిన తర్వాత ఆ లివర్ వ్యాధి వచ్చేసింది ఆయనకి. 2007 తర్వాత లివర్ వ్యాధి వచ్చేసిన తర్వాత కొంచెం ఇది తగ్గించాడు ఆయన. తగ్గించిన తర్వాత దాని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ 2022 వరకు గడిచిపోయింది అది. ఆయన ఇంకా సినిమా ప్రొడక్షన్ కూడా చేయలేదు. అప్పుడు డల్ అయిపోయాడు ఆయన. ట్రీట్మెంట్ తీసుకుంటంలో డల్ అయిపోయాడు ఆయన. ఆ డల్ అవటంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిందనమాట. ఆయనకు వైఫ్ మృదుల, ఒక అబ్బాయి జయకృష్ణ, ఒక అమ్మాయి భారతి. ఇద్దరు ఈ కరెక్ట్గా ఈ మహేష్ బాబు గారు లాగా ఉంటారు. ఈ రమేష్ గారి అబ్బాయి కూడా, జయకృష్ణ కూడా. ఆయన హీరోగా లాంచ్ చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసిన తర్వాత హీరోగా సినిమా తయారవుతుంది ఆయనకి. ఏమండి ఆ తర్వాత వీళ్ళు మహేష్ బాబు గారి సపోర్ట్ చాలా ఇదిగా కూడా ఉంది. ఇలా ఉంటుండగా ఆయన 2022లో ఈ లివర్ వ్యాధితోటి నయం అవ్వక ఆయన మరణించాడు. ఆయన 2022లో అతి చిన్న వయసులో, అంటే దాదాపుగా 50 పైన 55 56లో 56 ఏళ్ళు వయసులో చనిపోయాడు ఆయన. ఫ్యామిలీ ఇది యాక్చువల్గా ఆ విజువల్ చూసినట్టయితే అండి, ఆ రోజు కృష్ణ గారు అసలు ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా సాడ్ మూమెంట్ ఆయన. ఎందుకంటే అంటే పెద్ద కొడుకు అండి, అదే పెద్ద కొడుకు. పైగా ఈ ఫస్ట్ పుట్టిన కొడుకు కాదండి, మగపిల్లాడు పుట్టాడు కదా ఆ ఫ్యామిలీలో. అమ్మమ్మ దగ్గర పెరిగారు బాగా. ఇందిరాదేవి గారి అమ్మగారు లేరు, ఆవిడ దగ్గర పెరిగారు ఆయన. ఆ పెరిగిన తర్వాత వాళ్ళ అమ్మగారు చాలా పిల్లల్ని చాలా బాగా పెంచేవారండి, మహేష్ బాబుని కానీ. అందుకే అమ్మ చేతి వంట తింటానే ఉంటాడు ఆయన. అమ్మమ్మ చేతి వంట, అమ్మ చేతి వంట తింటానే ఉంటాడు ఆయన, మహేష్ బాబు గారు కూడా. ఏమండి ఈ పిల్లలు కూడా, మగపిల్లలు ఎక్కువ వాళ్ళు బాగా చూసుకున్నారండి. చూసుకున్న తర్వాత కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, ఆవిడ కోపం ఎక్కువ అంటే
ఈ ఇందిరాదేవి గారు పెద్దగా పట్టించుకోలేదు, కానీ విజయ నిర్మల గారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఆ, ఇందిరాదేవి గారు అమ్మగారు మాత్రం చాలా ఫీల్ అయ్యారు. ఉమ్. చాలా చాలా బాధతోటి అసలు కొంతకాలం మాట్లాడలేదు ఆవిడ. ఓకే ఓకే. నువ్వు నువ్వు నీ మెతకతనమేనే ఇది నీ కూతురు తిట్టారు ఆవిడ. ఈవిడ ఎందుకంటే ఆయన ఏ పెళ్లి చేసుకున్నా మనల్ని బాగా చూస్తున్నారు కదా అని చెప్పి ఇందిరాదేవి గారి అభిప్రాయం. ఓకే. ఆవిడ ఒక భారీగా ఏమీ చేయలే పాపం. అందుకని ఈ పెద్ద కుర్రాడిని బాగా ప్రేమగా చూసుకున్నారు. ఫస్ట్ పుట్టిన పిల్లవాడిని ఎప్పుడైనా సరే చాలా బాగా చూసుకుంటారు ఇంట్లో. పైగా పెద్దవాళ్ళకి మరీ ఎక్కువ ఇష్టం. ఈ రమేష్ బాబు అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. అలాగా అంటే ఆయన కరెక్ట్గా చూస్తే కృష్ణ గారి లాగానే ఉంటాడు. ఆ మీసాలతో అది కరెక్ట్గా నూనె మీసాలు కృష్ణ గారి లాగే ఉంటారు. కృష్ణ గారు చిన్నప్పుడు ఎలా ఉంటారు అలాగే ఉండేవాడు ఆయన. అంచేత బాగా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. ఆ ప్రేమగా చూసుకున్నవాడు సడన్గా పోవడంతో, అంటే పెద్దవాళ్ళు ఉండంగానే పోవడంతో వాళ్ళ దుఃఖానికి ఇది లేదు. ఇది రమేష్ బాబు గారి